ఆ పక్క నుంచి ఆవులు పెట్టుకుంటారు, మీరు కూడా వచ్చారు. ముందు ఆవేదన అదంతా కూడా ఇల్లంతా పంపు చేయాలి, తర్వాత పాస్టర్ గారికి ప్రార్థన చేయాలి. ఇలాంటివి కూడా ఉన్నాయి ఆచారాలు. తగ్గించండి, వాటిని విడిచిపెట్టండి, ప్రభు నామాన్ని గణపరచండి, దేవుని ఆరాధించండి. ప్రభు నామానికి స్తోత్రం. ఏ ఇంట్లో అయితే ఆరాధన ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఏ స్థలంలో దైవారాధన చేస్తారో ఆ స్థలంలో దీవించబడుతుంది. అక్కడ చేయడం ఉద్దేశించిన కార్యాలు తలపెట్టిన ప్రతి తలపు కూడా దేవుడు సఫలపరుస్తాడండి. అక్కడ ఏదైనా దోషం ఉందా, అక్కడ ఏదైనా శక్తుల ప్రభావం ఉందా, ఏదైనా శక్తుల ప్రభావం ఉందా, ఏదైనా ఆటలను కలిగించే శక్తుల కార్యాలు ఆటలను కలిగిస్తున్నాయా, అక్కడ జరిగిన ఆరాధన ద్వారా దాన్ని దూరపరుస్తాడు. ఆ స్థలం చుట్టూ ప్రభు కాపుదలిస్తాడు. ప్రభుకి మహిమ కలుగును.